బ్యాక్వర్డ్ కి ఒక 10% రిజర్వేషన్ కల్పించాలనేటప్పటికీ అర్ధరాత్రి 48 అవర్స్ లో అది రాష్ట్రపతి చేత ఆమోదంతో ఎంచుకున్నారంటే మనం ఎక్కడున్నాం, మిగతా సామాజిక వర్గాలు ఏ విధంగా ఉన్నాయని దాన్ని మనం బేరీ చేసుకునే పనిచేయాలి తప్పించి ఒకరిని అనడం ద్వారా కానీ ఒకరిని విమర్శించడం ద్వారా కానీ చైతన్యవంతం అవ్వలేము అనే విషయం తెలుసుకొని మనల్ని మనం చైతన్యం పరుచుకోవడం కోసం మన ఆలోచన స్వరాన్ని మార్చుకున్నప్పుడే మనం ముందుకెళ్తాం అనే విషయాన్ని బట్టి స్పష్టంగా తెలుసుకోవాలా. సమాజంలో అన్ని వర్గాలని కలుపుకొని మనం ముందుకెళ్ళాలి. మన ద్వారా మిగతా సామాజిక వర్గాలను కూడా మనం సపోర్ట్ తీసుకుని ముందుకెళ్ళాలి తప్పించి ఏ సమాజిక వర్గాలను కూడా ఎందుకు మనకి ఇస్తారంటే ఎవరి సామాజిక వర్గాలు వాళ్ళని అభివృద్ధి చెందుకోవడం కోసం ఆలోచిస్తారు తప్పించి బీసీలను పిలిచి ఎవరు పేటలేసి ఆ పేటల మీద ఎవరు కూడా కూర్చోపెట్టరు. ఇది సామాజికంగా మనకు తెలిసిన విషయం. కాబట్టి ఎవరు మనం చేయలేదు, వాళ్ళు చేయలేదు, ఎవరు చేయలేదు అంటే అది చేయకపోవడం అనేది ఈ రోజు నుంచి వచ్చింది కాదు, అనాదిగా వచ్చినటువంటి ఆచారం అది. మరి దాని గురించే మరి జ్యోతిరావు పూలే లాంటి మహానుభావులు మన జీవితాన్ని త్యాగం చేసి ఈరోజు ఒక బీసీలకి ఎంతో కొంత ఆలోచన చేయబట్టే ఈరోజు మనందరిలో కూడా ఒక చిన్న భావన, మనందరం కూడా కలిసి ముందుకు పోవాలనేటువంటి ఒక ఆలోచన అన్నదానికి ఈరోజు క్రియేట్ అయిందంటే దానికి మహాత్మా జ్యోతిరావు పూలే కారణమని సభలో మరి తెలియజేస్తున్నాం. ఈ వ్యవస్థ మారినప్పటికీ కూడా మరి ఎన్నో పారిశ్రామికంగా ఎంత అభివృద్ధి చెందినప్పుడు కూడా మరి ఆనాడుకు ఉన్నటువంటి ఐక్యత రాను రాను ఈ రోజుల్లో తగ్గిపోతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇటువంటి టైంలో అంటే ఐక్యత తగ్గుతున్న టైంలో మరి బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరి పెట్టడం, దాన్ని ముందుకు తీసుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. మరి రానున్న రోజుల్లో ప్రైవేటీకరణ దిశగా ఈ యొక్క పరిస్థితులు ఎదురుతున్నాయి. మరి బీసీలు, ఓబీసీలు ఇలాంటి ఉండేటువంటి రోజులు కూడా చాలా కొన్ని రోజుల్లో మనం చూడలేము. ఈరోజు బీసీ ఎంప్లాయీస్గా, స్టీల్ ప్లాంట్ ఓబీసీ ఎంప్లాయీస్గా ఇటువంటి నాయకత్వాలు చేసే రోజులు కూడా కొన్ని రోజులకి తగ్గిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్కన మొత్తం ప్రైవేటైజేషన్ దిశగా ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తాన్ని అమ్మేసి అన్నిటినీ ప్రైవేటైజేషన్ చేస్తే భవిష్యత్తులో ప్రైవేటైజేషన్లో కూడా బీసీలు, ఎఫ్సీలు ఇటువంటి రిజర్వేషన్ విధానం పాటించాలన్న పరిస్థితిని వారి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితులు కూడా రానున్న రోజుల్లో రావచ్చేమని నేనైతే మటుకు స్పష్టంగా అనుకుంటున్నాను. అనేటువంటి భారతదేశంలో నిన్న చూసినప్పుడు బడ్జెట్ చూసినప్పుడు అయితే ఈవెన్ రైల్వేస్ కూడా ఒక పక్క దిశగా లాభాలు వచ్చేటువంటి అన్ని కూడా లాభాలన్నీ ప్రైవేటీకరణ, నష్టాలన్నీ జాతీయకరణ అన్నమాట. లాభాలు వచ్చేవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తారు, నష్టాలు వచ్చేవన్నీ కూడా గవర్నమెంట్ చేతిలో పెట్టుకొని ఇవి చూపిస్తూ నష్టాలు వచ్చే కాబట్టి మేము లాభాలు వచ్చేవి బయటకు ఇచ్చామని చెప్పి మనం మాయమాట చెప్పేటువంటి పరిస్థితులు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం అర్థం చేసుకొని మనందరం కూడా ఒక ఆలోచన పెంపొందించుకొని మనిషికి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించడం ద్వారా, సామాజిక చైతన్యం తీసుకురావడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని తప్పించి మనం ఒకరిని విమర్శించడం ద్వారా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాదు. ఏ దేశం మీద కూడా నేనైతే చెప్పగలను ఏంటంటే ఏ ఒక్కరిని కూడా ఎప్పుడు కూడా మనం విమర్శించకుండా మన ఐక్యత కోసం మనం ముందుకు వెళ్ళగేయాలని కోరుకుంటూ దీంట్లో భాగంగా మరి స్టీల్ ప్లాంట్ నుండి నేను చాలా ఉన్నట్లు గౌరవించి మరి వేదిక నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మరి మిమ్మల్ని నాతో పాటు మేము ఇంతసేపు మీరు అందరూ నాకు టైం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ